అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా మహిళల మీద, వృద్ధుల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ఏంటో కానీ ఈ కూటమి నాయకులు, ఈ తెలుగుదేశం నాయకులు మరీ పెంచిపోతున్నారండి. గుంటూరులో జరిగిన నిజంగా ఆ సంఘటన చూస్తే, మానవీయ కోణంలో చూస్తే నిజంగా వాళ్ళు మనుషులో కాదో కూడా తెలియని పరిస్థితి అండి. నిన్న ఆ గుంటూరులో జరిగిన ఆ బాధితురాల్ని పరామర్శించడానికి మా వరద కళ్యాణి గారితో, మా అధ్యక్షురాలతో గారితో కలిపి మేము వెళ్ళామండి. అక్కడ జరిగిన సంఘటనలన్నీ దానికోసం ఈవేళ ఈ నిరసన కార్యక్రమం తెలియజేశారండి. మా మాజీ ముఖ్యమంత్రులు, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా జిల్లా ఇన్ఛార్జీలు అందరూ సహకారంతో, మా కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు, మా రాష్ట్ర మాకు మహిళా విభాగ అధ్యక్షురాలు గారు ఆదేశాలతో ఈరోజు ధర్నా చేపడుతున్నాడు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న 14వ తారీఖు గుంటూరులో అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యం, ఆ అఘాయిత్యం గురించి నిన్న అమ్మాయి మాటల్లో వింటుంటే అండి చాలా సిగ్గుతో బయటకు రాలేకపోయామన్నమాట. ఆ అమ్మాయిని వివస్త్రం చేసి కొట్టడంతో పాటు ఆవిడని అక్కడే మూత్ర విసర్జన జరిగేలాగా కొట్టారంటే వీళ్ళు ఎంత బుద్ధి లేని మనుషులండి. ఆ అమ్మాయి చెవులు ఇవి కూడా పీకేసి రక్తాలు వచ్చేలాగా పడి 14వ తారీఖుని సంఘటన జరిగితే మీరు గమనించాలి. రాష్ట్రంలో హోంమంత్రి ఒక మహిళ, అక్కడ గుంటూరులో ఎమ్మెల్యే ఒక మహిళా కమిషన్ గుంటూరులో ఉంది, ఆవిడ మహిళ. అన్ని చుట్టుపక్కల అక్కడ ఉండగానే ఇంత అఘాయిత్యం జరిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో విన్నవించుకుంటే ఆవిడకి న్యాయం జరగకపోగా అక్కడ ఏమీ లేదు పంపించేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. ఎవరి దగ్గరికి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపిస్తే అప్పుడు ఆదేశానుసారం వీడి మీద, చేసినోడి మీద యాక్షన్ తీసుకోకుండా సిఐని బలి చేసి సిఐని సస్పెండ్ చేశారు. అంటే మీ సహకారాలతో, వాళ్ళ సహకారాలతో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని ఏమీ చేసుకోలేక ఇది చేశారు. ఆ మహిళ పడ్డ బాధ వర్ణనాతీతం అండి. నిన్న అది జరిగిందంటే, నిన్న కడపలో ఒక మహిళ తన భూమి గురించి మాట్లాడుతుంటే పోలీసులు ఆవిడ జాకెట్ని చింపేస్తారు. బాపట్లలో, నెల్లూరులో, ఎన్ని చోట్లండి, ఎక్కడ చూసినా మహిళలకి ఇదే అన్యాయమా? ఈ మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగదా? మరి మహిళలకి ఎక్కడ అన్యాయం చేసినా నేను ముందుంటానని చెప్పే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? 30,000 మంది మహిళలు తప్పపోతే తీసుకొస్తానన్న ఆయన ఇక్కడ ఇంత జరుగుతుందే. రాజధాని గుంటూరులో ఉంది, గుంటూరు జిల్లాలో ఉంది. ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక్క మహిళకి జరిగిన అన్యాయానికి ఇప్పటికీ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని, రాష్ట్రంలో మహిళలకి అఘాయిత్యాలు జరిగిన మహిళలందరికీ న్యాయం జరగాలని ఈవేళ ఈ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా నిరసన తెలియజేస్తూ రాజ్యాంగాన్ని రచించిన మహాప్రభు అయిన ఆయనకి మేము విన్నవించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉండాలని మేము కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. జై